నంద్యాల జిల్లా జూపాడు మంగళ మండలంలోని తగడంచ గ్రామంలో పెద్దకుంట చెరువు దగ్గర నిర్వహించిన జలధార నీటి భద్రత కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తె జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది నీటి భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బృహత్తర యజ్ఞమన్నారు. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి, జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలి అన్నారు. ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకు భరోసా ఇవ్వడమే ఈ కార్యక్రమం అన్నారు. గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో సాగునీటి సంఘాల డ్రైవింగ్ ఫోర్స్ గా ఉండాలి. నీరు మనందరికీ సర్వస్వం. దాన్ని సంరక్షించుకోవడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్బై బాన్నూరు సొసైటీ చైర్మన్ పిక్కిలి శ్రీనివాస్ రెడ్డి, కట్ట పరమేశ్వరరెడ్డి, ప్రసన్నారెడ్డి, గిరీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వరు, ఎంపీపీ మిద్దె నీలమ్మ, వేణుగోపాల్ రెడ్డి, రవికాంత్, ఎం చిన్న ఎల్లయ్య, ఎం లాసు, డి కొంకరయ్య, నాగిరెడ్డి, ప్రభుత్వ అధికారులు, తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్, ఎంపీడీఓ గోపీకృష్ణ, విఆర్ఓలు రహీం, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ స్వామి, రైతులు, మండల నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. అన్నా 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 కొంచెం ఎన్నికలకి రానా అన్నా జరగానా ओम देवताभ्यो नमः देवास्तां शुभः वरुवन्ते सान्बन्धैर्मयुन्दवानः सन्ध्यादेवानां सादावन्द्वास्तभोजं देवयानुष्णो दिवे दिवे वालस्वश्यमयं मुहूर्तोऽस्तु तदेव लग्नं सुजं तदेवः पालक्ष्मीव देतेनुस्वामिः यत्र शतवार्धं तद्विभूते दुवान्वजन्मः सुमदेव कल्याणि भायत्यायिते पुरुषस्तवजव्याभिशरणं हरिसर्वदा सर्वकारेषु नास्तिमङ्गलं येषामुदेश भगवान् मङ्गलाय तमहे तामस्तेषां जयस्तेषां सस्तेषां भव येषामिन्दुरस्याम उदयस्तो शान्तः आपदामार्तान्धसम्पदा लोकाभिरामं श्रीरामं भुजोब्राह्म्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते लक्ष्मीनारायण देवताभ्यो नमः उमामहेश्वराभ्यो नमः वायुभाभ्यो नमः अनुष्ठाभ्यो नमः सीतारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः। గ్రౌండ్ వాటర్ అంతా కూడా లోపలికి దాదాపు కొన్ని ప్రాంతాల్లో 10 మీటర్ల నుంచి 15 లీటర్ల లోపలికి కూడా ఇంకిపోయినటువంటి సందర్భం ఉంది. మనకి ఎక్కడైనా సరే 3 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు ఈ నీటి భద్రతను తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఎక్కడికక్కడ కుంటలు, చెరువులు అన్నిటిని కూడా డీసిల్టింగ్ అంతా కూడా చేసి గ్రౌండ్ వాటర్ ఏ విధంగా అయితే 3 మీటర్ల నుంచి 6 మీటర్లలోకి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. గతంలో మీరు చూసింటారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావడానికి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. చెక్ డ్యాంల ద్వారా కానివ్వండి, అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆనాడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ వాటర్ పెంచేదానికి కృషి చేయడం జరిగింది. మరి ఈ రోజు మన ప్రాంతం మీద చూసుకున్నట్లయితే మనం దాదాపు 10 నుంచి 15 మీటర్ల లోపలే గ్రౌండ్ వాటర్ లో ఉన్నాం. మనకు పైన 3 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీని అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు నీటి భద్రత కల్పించాలి, అది నీటి సంఘాల బాధ్యత అని చెప్పేసి ఈరోజు శ్లోకంతో ఈ జలధార కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు గ్రౌండ్ వాటర్ ఇంకిపోతే అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఉన్నప్పుడే మనం గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పెంచుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. డీసిల్టింగ్ చేస్తాం. చెరువులు కానీ వాగులు కానీ ఎక్కడికెక్కడ మనం కుంటలు కానివ్వండి, ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఎక్కడికైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేపిస్తాం. గతంలో చెక్ డ్యామ్లు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు 2001-2004 మధ్య. అది టీఆర్ఓ ఆధ్వర్యంలో దాదాపు అంటే కొన్ని వేలు ఏర్పాటు చేసినారు గ్రామాల పార్మంతాల తగ్గడంతో ఇట్లా ఏరియాలో అవన్నీ ధ్వంసమైనాయి సార్. ఎంతవరకు
అవి అనేది చాలా తగ్గిపోయింది దాని నుంచి. అవి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, ఎవరికి ఇది కాదు. అవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మైనింగ్ ఎంఐ వాళ్ళకి చెప్పేసి మొత్తం అనుకుంటూ అన్ని ఐడెంటిఫై చేసి మీరు చెప్పినట్లు ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా భద్రతపరచాలి, దానిలో ఏమన్నా మరమ్మతులు ఇంకా ఏమన్నా చేయాల్సిన అవసరం ఉంటే వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీని యొక్క సొల్యూషన్ తీసుకొస్తాం.